ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి ఒప్పో రెనో 5 Pro 5G మొబైల్. సో రీసెంట్గా ఒప్పో అయితే దీన్ని అఫీషియల్గా ఇండియాలో అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 36,000 రూపాయలు పెట్టారు. అండ్ రీసెంట్గా జరిగిన రిపబ్లిక్ డే సేల్స్లో నేనైతే దీన్ని 30,000కి అయితే పర్చేజ్ చేయడం జరిగింది. సో అంత డిస్కౌంట్ ఎలా కొన్నాను అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో మీరు ఇంకా చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో అయితే పెట్టేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫోన్లో మనకి మేజర్ స్పెషాలిటీ అంటే ఇండియాలోనే ఫస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్తో లాంచ్ అయిన ఫోన్ ఇదే అని చెప్పుకోవచ్చు. అండ్ రియల్మీ X7 Pro మనకి ఈ మంత్ 4th అయితే అదే ప్రాసెసర్తో లాంచ్ అవబోతుంది అనమాట, సెకండ్ ఫోన్. అండ్ ఈ వీడియోలో మనం ఈ ఒప్పో రెనో 5 Pro 5Gకి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ కూడా అయితే మనం చెక్ చేయబోతున్నాం. సో గైస్ అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇలాంటి ప్రొడక్ట్ వీడియోస్ని కొంచెం వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేస్తూ ఉండండి, సో దట్ నేను ఇంకా మంచి ప్రొడక్ట్లు అయితే కొని అన్బాక్స్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఐ హోప్ మీరు మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను ఇక అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో హాయ్ ఫ్రెండ్స్, మనకి బాక్స్ చూసుకోవచ్చు. ఒప్పో రెనో 5 Pro 5G ఈ విధంగా అయితే ఉంది. మొత్తం కంప్లీట్గా మనకి ఒక డిఫరెంట్ కలర్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా ప్లెయిన్ లుక్ అయితే ఉందన్నమాట, కొంచెం వెయిట్ కూడా అయితే ఉంది. అండ్ ఇక ఇటు చూసుకున్నట్లయితే మనకి ఒప్పో ICC బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి రెనో 5 Pro అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇస్తారు, బట్ వీళ్ళైతే ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఇవ్వలేదు. ఆండ్రాయిడ్ అని అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి 8GB 128GB అని ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 5G బ్యాండ్స్ అయితే వీళ్ళు ఇక్కడ లిస్ట్ చేశారనమాట. మొత్తంగా చూసుకుంటే 9 5G బ్యాండ్స్కి ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇక సార్ వాల్యూ కూడా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే డిజైన్ బై ఒప్పో అండ్ మేడ్ ఇన్ ఇండియా అని అయితే రాసుంది. లేట్ చేయకుండా మనం బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ని అయితే ఓపెన్ చేసేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సపరేట్ బాక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక బయటకు తీసినట్లయితే మనకి మొత్తం బ్లాక్ కలర్లో అయితే ఉంది. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక బాక్స్ అయితే ఉంది. సో ఇందులో మోస్ట్ ప్రాబ్లీ మనకి కేస్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. సో కేస్ అండ్ సిమ్ ఎజెక్టర్ టూల్ ఇక్కడ చూసుకోవచ్చు, సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది. అండ్ మనకి కొన్ని క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది అండ్ ఒక కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫోన్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫోన్ మనకి ఇదనమాట. సో ఫోన్ అయితే మనం పక్కన పెట్టేద్దాం. సో ఫోన్ గురించి తర్వాత అయితే చూద్దాం. అండ్ దెన్ మనకి ఇక్కడ ఒక Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి Type-C కేబుల్ అండ్ ఇయర్ ఫోన్స్ కూడా అయితే ఉన్నాయి కదా. సో మనకి ఇవి Type-Cతో అయితే వస్తున్నాయి. ఇయర్ ఫోన్స్ చూసుకోవచ్చు. ఓకే, ఇది చూసుకోవచ్చు మనకి Type-C ఇయర్ ఫోన్స్ అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఒప్పో ఇయర్ ఫోన్స్ కూడా అయితే ఇస్తూ ఉంది. వేరే బ్రాండ్స్ ఈవెన్ ఛార్జింగ్ బ్రిక్లు కూడా అయితే తీసేస్తున్నారు అనమాట. అండ్ ఇక బ్రిక్ చూసుకున్నట్లయితే ఇది మనకి సో ఇక్కడ అవుట్పుట్ చూసుకోవచ్చు మనకి 10 వాట్ 6.5 ఆంపియర్ మ్యాక్స్ అని ఉంది. సో మొత్తంగా చూసుకుంటే 65 వాట్ సూపర్ డాట్ ఛార్జర్తో అయితే వస్తుంది. సో అది మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫోన్ చూసుకోవచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంది. ఒక ప్లాస్టిక్ ర్యాపర్ అయితే ఉంది. ఇక్కడ రెనో 5 Pro 5G అని అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో ఈ ప్లాస్టిక్ ర్యాపర్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. సో ఇది కూడా మనం పక్కన వేసేద్దాం. సో ఇది గైస్ మనకి ఒప్పో రెనో 5 Pro 5G క్రేజీ లైట్ వెయిట్ ఉంది గైస్. మనకి ఫోన్ అయితే అసలు చేతిలో పట్టుకున్న ఫీలింగ్ కూడా అయితే లేదు. అసలు మనకి ఎక్కడా కూడా ఏమంటారు వెయిట్ ఉంది ఫోన్ అన్న ఇదైతే మనకు అనిపించట్లేదు అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంది. మీరు ఇన్స్టాంట్గా అయితే అది అబ్జర్వ్ చేస్తారు. సో ఇక ఫోన్ లుక్ అయితే మనకి అద్దిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం ఇది ఒక మ్యాట్ ఫినిష్ అయితే వీళ్ళు ఇచ్చారనమాట. ఇది మనకి ఫింగర్ ప్రింట్స్ని కూడా అయితే తీసుకోవట్లేదు, అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. జనరల్గా మనకి ఏంటంటే గ్లాస్ బాడీ వస్తూ ఉంటుంది, ఇది మనకి మెటల్ బాడీనే. బట్ ఏంటంటే వీళ్ళు ఫింగర్ ప్రింట్స్ని అటాచ్ చేయకుండా ఉండేలాగా అయితే దీన్ని డిజైన్ చేశారనమాట. అండ్ ఈవెన్ మనకి ఏదైతే ఈ కెమెరా బంప్ ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కెమెరా బంప్ కూడా మనకి చాలా తక్కువగా అయితే ఉంది. అండ్ సో గైస్ ఇక ఫోన్ ఫిజికల్ ఓవర్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ సైడ్ కంప్లీట్గా డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లే అనమాట. 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. టాప్లో చూసుకుంటే మనకి ఇయర్ పీస్ ఉంది. అండ్ సైడ్లో చూసుకున్నట్లయితే పంచ్ హోల్ కట్అవుట్ అయితే ఉంది. అందులో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ బాటంలో చూసుకుంటే స్పీకర్ గ్రిల్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంటుంది. అండ్ మనకి సిమ్ ట్రే కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్ అయితే ఉంటుంది. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ డిజైన్ ఫర్ రెనో అని చెప్పేసి మనకి ఆ సింబల్ అయితే వేసి ఉందన్నమాట. అండ్ ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది మనకి హైలైట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో సూపర్ డిజైన్ అయితే మనకి బ్యాక్ సైడ్ వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ
చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది, ఫ్లాష్ ఉంది అండ్ బాటంలో ఒప్పో లోగో అయితే కనిపిస్తుంది. సో గైస్ ఓవరాల్గా మనకి ఫోన్ డిజైన్ మాత్రం అద్భుతంగా క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ ఫోన్లో మేజర్ హైలైట్ థింగ్ అంటే మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. కేవలం 173 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ 7.6 మిల్లీమీటర్ థిక్నెస్తో అయితే ఈ ఫోన్ రావడం జరుగుతుంది. సో ఒక ప్రీమియం ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అయితే మనకు తప్పకుండా కలుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇందులో ఎలాంటి మైక్రో SD కార్డ్ ఫెసిలిటీ అయితే లేదు. ఓన్లీ మీరు 2 నానో కార్డ్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. అంతకుమించి మీరు మెమరీ కార్డ్ ఎక్స్పాన్షన్ అయితే లేదు. బట్ మీకు ఇది 8GB ర్యామ్ 128GB బేస్ మోడల్తో అయితే వస్తుంది. సో పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు అని నేనైతే అనుకుంటున్నాను. సో గైస్ ఫోన్ అయితే స్విచ్ ఆన్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఒప్పో పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని అయితే వచ్చిందనమాట. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఫోన్ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి సింగిల్ బ్యాండ్ వైఫై అండ్ 5G డ్యూయల్ బ్యాండ్ వైఫై రెండు కూడా ఇది మనకైతే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అందుకే నేను ఫోన్ అయితే సెటప్ చేస్తాను. సో సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. సో ఫ్రెండ్స్ ఫోన్ సెటప్ అయితే ఫినిష్ అయిపోయింది. సో సెటప్ ఫినిష్ చేసుకున్నాక మనకి హోమ్ స్క్రీన్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు డిస్ప్లే మాత్రం మనకి అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు గైస్. మనకి కంప్లీట్గా ఇది చాలా నారో బెజిల్స్తో అయితే వస్తుంది అండ్ మోర్ ఓవర్ ఇది మనకి కర్వ్డ్ AMOLED డిస్ప్లే అనమాట. అంటే మనకి ఫోన్ చూసుకోవచ్చు కర్వ్డ్ అయితే ఉంది. సో అదొక అద్భుతమైన అడ్వాంటేజ్ అయితే అవుతుంది అనమాట. అంటే ఇక్కడ డిస్ప్లే మనకి 90Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. సో మనకి చాలా స్మూత్ ఉంది. స్క్రోలింగ్ దగ్గర కానీ ఎవ్రీథింగ్ మనకి బటరీ స్మూత్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఇది మనకి ColorOS మీద అయితే రన్ అవుతుంది. సో ColorOS మనకి రీసెంట్ టైమ్స్లో చాలా బాగా ఆప్టిమైజ్ చేశారని చెప్పుకోవచ్చు. సో మనకి సెట్టింగ్స్ ట్యాబ్ కానీ సో ఎవ్రీథింగ్ మనకి యానిమేషన్స్ దగ్గర నుంచి యూజబిలిటీ వరకు కూడా ColorOS అయితే చాలా బాగా అయితే ఆప్టిమైజ్ చేశారనమాట రీసెంట్ టైమ్స్లో. అంటే ఇక బ్లోట్వేర్ కూడా మనకి పెద్దగా అయితే లేదు. సో మనం యూస్ చేసుకునే అప్లికేషన్స్ మాత్రమే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్లోట్వేర్ చూసుకున్నట్లయితే మనకి ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, వైటీ మ్యూజిక్ కొన్ని మనకి మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ అప్లికేషన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఒకవేళ మీకు ఏదన్నా అవసరం లేదు అని అనుకుంటే మీరు సింపుల్గా ట్యాప్ చేసి అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో పెద్ద ప్రాబ్లం అయితే లేదు. అలాగే నాకు డిస్ప్లే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ ఒక వీడియో కూడా అయితే నేను మీకోసం ప్లే చేసి చూపిస్తాను. సో కదా గైస్ ఫస్ట్ ఇంప్రెషన్ మనకి డిస్ప్లే అండ్ సౌండ్ కూడా అయితే చాలా బాగుంది సర్ప్రైజింగ్లీ. సో మనకి ఇది ఓన్లీ సింగిల్ స్పీకర్తో అయితే వస్తుంది, బాటమ్ ఫైరింగ్ స్పీకర్ అనమాట. బట్ స్టిల్ మనకి సౌండ్ అయితే సర్ప్రైజింగ్లీ చాలా లౌడ్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ డిస్ప్లే కూడా మనకి అద్దిరిపోయింది అనమాట సూపర్ AMOLED డిస్ప్లే అవడంతో. అండ్ ఎక్కువచ్చు మనకి ఇది ColorOS వర్షన్ 11.1 మీద అయితే రన్ అవుతుంది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకున్నట్లయితే మనకి ఆండ్రాయిడ్ 11 మీద అయితే రన్ అవుతుంది అనమాట. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ మనకి వర్షన్తో అయితే వస్తుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే January 5th అయితే ఉంది. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. వీళ్ళు లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే తీసుకొచ్చారు. అండ్ ర్యామ్ 8GB ఉంది. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే Dimensity 1000+ అక్టకోర్ ప్రాసెసర్ అయితే ఉంది. అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ 110GB అయితే ఫ్రీగా అయితే వస్తుంది అనమాట 128GBలో. అండ్ రిమెంబర్ ఇందులో మనకి ఎలాంటి మెమరీ ఎక్స్పాన్షన్ సపోర్ట్ అయితే లేదు. మనం డిస్ప్లేకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి డార్క్ మోడ్ కూడా అయితే బై డిఫాల్ట్ అయితే మనకి ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆటో బ్రైట్నెస్ ఉంది, ఐ కంఫర్ట్ ఉంది. అండ్ మనకి వీళ్ళు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా అయితే ఈసారి వీళ్ళు చాలా ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫాంట్స్ రాసుకోవచ్చు, డిఫరెంట్ స్టైల్స్, క్లాక్ స్టైల్స్. సో ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో గైస్ ఒక్కసారి మనం కెమెరా అయితే ఫైర్ చేద్దాం. సో కెమెరా ఓపెన్ చేసి కెమెరా సెట్టింగ్స్ అయితే చూద్దాం. సో ఇది మనకి నార్మల్ ఒప్పో ఫోన్స్లో ఏదైతే మనకి ఇంటర్ఫేస్ ఉంటుందో సో అదే ఇంటర్ఫేస్తో అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫోటో 1x 2x అండ్ దెన్ మనకి వైడ్ యాంగిల్ షిఫ్ట్ అవ్వడానికి ఇక్కడైతే మోడ్స్ ఉన్నాయి. అండ్ దెన్ పోర్ట్రైట్ మోడ్ ఉంది అండ్ మోర్ అయితే ఉందన్నమాట. మోర్లో మనకి ఇక్కడ డ్యూయల్ వి వీడియో అని ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇదేంటంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అయితే ఒకటేసారి అయితే మనం మా వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట దీన్ని యూస్ చేసి. అండ్ మరికొన్ని ఫీచర్స్ కూడా అయితే ఉన్నాయి. ఇవన్నీ నేను తర్వాత చెక్ చేస్తాను. అండ్ ఒకసారి మనం వీడియో రిజల్యూషన్ అయితే చెక్ చేద్దాం. అండ్ గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వీడియో రిజల్యూషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 4K 30 FPS వరకు అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అదే మాక్సిమం అనమాట. 1080p చూసుకున్నట్లయితే మనకి 30 and 60 అయితే ఉంది. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే మనకి మాక్సిమం నాకు తెలిసి 1080p వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. 1080p 30 FPS వరకు మనకి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. నేను వీటిని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తాను, కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి మీకు కెమెరా రివ్యూలో అయితే అప్డేట్ చేస్తాను. సో ఒకసారి మనం ఒక స్నాప్ అయితే తీద్దాం. సో షటర్ స్పీడ్ చూసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయితే ఉంది, ఎక్కడ మనకి స్లో అయితే లేదు. అండ్ కెమెరా చూసుకోవచ్చు పర్ఫార్మెన్స్ కూడా మనకి చాలా బాగుంది. సో మంచి డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. సో నేను దీంతో కొన్ని శాంపిల్స్ అయితే తీయడం జరిగింది గైస్, అవి మీకు ఇప్పుడైతే చూపిస్తాను సో దట్ మీరు కెమెరా పర్ఫార్మెన్స్ని అయితే జడ్జ్ చేయొచ్చు అనమాట.
సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మనకి డే లైట్ కండిషన్లో తీశాను బ్యాక్ కెమెరా యూస్ చేసి. అండ్ ఇది చూసుకున్నట్లయితే ఏఐ ఫీచర్ ఆన్ చేసి తీశాను. కొంచెం మనకి కాంట్రాస్ట్ లెవెల్స్ బెటర్ ఉన్నాయి. సో ఇది మనకి వైడ్ యాంగిల్ షాట్ అనమాట. వైడ్ యాంగిల్లో మనకి కలర్స్ బాగానే ఉన్నాయి, బట్ డీటెయిల్స్ అయితే లాస్ అవుతున్నాయి. అండ్ ఇది చూసుకున్నట్లయితే మనకి మ్యాక్రో కెమెరా, సో 2 మెగాపిక్సెల్ కాబట్టి ఎక్కువ డీటెయిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఇది ఫ్రంట్ కెమెరా, సో నార్మల్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా పోర్ట్రైట్ ఇది, సో పర్వాలేదు బాగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఇది చూసుకుంటే ఫ్రంట్ కెమెరా ఇండోర్. అండ్ ఇక నైట్ చూసుకున్నట్లయితే మనకి ఇది నార్మల్ బ్యాక్ కెమెరాతో తీసిందనమాట. అండ్ ఇందులో మనకి నైట్ మోడ్ కూడా అయితే ఉంది. ఇది చూసుకుంటే నైట్ మోడ్ ఆన్ చేసి తీసాను, అద్భుతంగా వస్తున్నాయి నైట్ మోడ్ ఆన్ చేసి తీసిన పిక్చర్స్ అయితే. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో నైట్ మోడ్ ఆన్ చేస్తే మనకి కొంచెం బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేస్తుంది అండ్ షార్ప్నెస్ కూడా అయితే ఇంక్రీజ్ చేసి చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు కలర్స్ కూడా మనకి చాలా న్యాచురల్గా అయితే కనిపిస్తున్నాయి. సో నైట్ మోడ్ మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఫోన్లో అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఇది చూసుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా మనకి నైట్ టైం తీసింది, సో బాగానే వస్తున్నాయి ఫ్రంట్ కెమెరాలు కూడా. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అమెజాన్ ప్రైమ్ హెచ్డీలో అయితే ప్లే అవ్వడం మనం గమనించవచ్చు అనమాట. అండ్ ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. ఒకసారి మనం అది కూడా అయితే చెక్ చేద్దాం. నేనైతే ఫింగర్ ప్రింట్ సెటప్ చేశాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, జనరల్గానే మనకి ఒప్పో ఫోన్స్ చాలా ఫాస్ట్ ఉంటాయి ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అయితే. సో ఇది కూడా మనకి చాలా ఫాస్ట్గా అయితే తీసుకుంటుంది అనమాట, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకోసారి కేస్ కూడా అయితే వేసి చూద్దాం. వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కేస్ కూడా మనకి క్లియర్ కేస్ అయితే ఇచ్చారనమాట. సో యా చూసుకోవచ్చు, కేస్ వేసినా కానీ మనకి ఎక్కడ ఆ డీటెయిల్స్ అయితే లాస్ అవ్వట్లేదు. చాలా చక్కగా అయితే కనిపిస్తుంది అనమాట ఫోను. సో మీరు కేస్ యూస్ చేసుకోవడమే బెస్ట్ అని చెప్తాను. సో అది గైస్ ఒప్పో రెనో 5 Pro 5Gకి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే. సో ఓవరాల్గా నాకైతే ఫోన్ చాలా బాగా అనిపించింది. సో ఎప్పుడు కూడా ఒప్పో రెనో సిరీస్లో ప్రాసెసర్ని వీళ్ళు డౌన్ గ్రేడ్ చేసి అయితే తీసుకొస్తూ ఉంటారు, బట్ ఈసారి వీళ్ళు మంచి ప్రాసెసర్తో తీసుకొచ్చారు. అండ్ కెమెరాస్ బాగున్నాయి అండ్ ఇక డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఆబ్వియస్లీ ఒక ఆల్రౌండ్ ఫోన్ అయితే ఈసారి ఒప్పో అయితే తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ తప్పకుండా మనకి ఒకవేళ ఈ ఫోన్ 30,000 దగ్గరగా కనుక మీకు ఏదైనా ఆఫర్లో దొరికినట్లయితే 100% నేనైతే ఈ ఫోన్ రికమెండ్ చేస్తాను. అండ్ దీనికి సంబంధించిన రివ్యూ అయితే మోస్ట్ ప్రాబ్లీ ఒక 4 to 5 డేస్లో అయితే ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేను కంప్లీట్గా దీన్ని టెస్ట్ చేసి రివ్యూ అయితే ప్రొడ్యూస్ చేస్తాను. సో అది గైస్ ఈ వీడియో అయితే ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కొంచెం ఎక్కువ మందికి అయితే షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.